అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ రూరల్ మండల అధ్యక్షుడిగా పల్లమూరి బాబయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ నిర్మాణం, క్రమశిక్షణ, విధానాల గురించి ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడు బాబయ్య గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు దృష్టిలో ఉంచుకొని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈరోజు గుత్తి రూరల్ మండల అధ్యక్షుడిగా యువనాయకుడు పాలమూరి బాబయ్య గారి నియామకం కావడం చాలా సంతోషకరం. ఈయన పార్టీ కోసం నిరంతరం పనిచేయాలా, పార్టీని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలా. సంక్షేమము, అభివృద్ధి జరుగుతున్న తరుణంలో నరేంద్ర మోడీ గారు ఈ 12 సంవత్సరాల సుపరిపాలనలో ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం అందిస్తున్నాడు అనేది ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజా సమస్యల మీద ఫోకస్ పెట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గుత్తి టౌన్లో అయితేనేమి, రూరల్లో అయితేనేమి ఒక బలీయమైన శక్తిగా ఎదగడానికి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి మీద ఉన్న అభిమానము, ఆయన చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరూ ఈరోజు ఇంటర్నెట్ ద్వారా చూస్తున్నారు. కానీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం లేదు. ఇప్పుడు మండలాధ్యక్షుడిగా నియామకమైన బాబయ్య గారు అయితేనేమి, లేకుంటే టౌన్ అధ్యక్షుడు వెంకప్ప గారు అయితేనేమి సమన్వయంతో కార్యకర్తలందరినీ కలుపుకొని ఇక్కడ తమ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేసి ఇంకా పార్టీకి రాబోయే కాలంలో మంచి పేరు తీసుకొచ్చి వీళ్ళు కానీ భవిష్యత్తులో ఈ కార్యక్రమాలన్నీ చేస్తే పార్టీ గుర్తించి వీళ్ళు ఇంకా పెద్ద స్థాయిలో తీసుకెళ్తుంది. ఎందుకోసమంటే మండలాధ్యక్షుడు అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఇక్కడ చాలా కీలకమైన మండలంలో ఎవరు ఉన్న మండలాధ్యక్షునికి మేము ఫోన్ చేస్తాం. మండలాధ్యక్షుడే ఇక్కడ నడిపించాల్సింది పార్టీ అందరినీ కలుపుకొని. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో మండలాధ్యక్షుడు చాలా కీలకము. ఆ కీలకమైన పదవిలో ఉన్న వాళ్ళు పార్టీని ఏం చేశాం, పార్టీ కోసం ఎంత పని చేశాము, ఈ 2 సంవత్సరాలు ఉన్నా 3 సంవత్సరాలు ఉన్నా తీసుకున్నామా బాధ్యత లేదనుకోకుండా పార్టీని ఒక కొత్త పద్ధతిలో తీసుకెళ్ళి ప్రజలకు చేరువ కావాలనేది మా యొక్క ఆకాంక్ష. ఆ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారని మేము ఆశిస్తాం.